సంగా తయారైనరు ఆడోళ్ళు ఇట్లా తయారైనలేదురా నాయన. ఇక స్పీకర్కు హైకోర్టు నోటీసులు. పార్టీ మారగానే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు కూడా బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా జారీ. స్పీకర్ తీర్పును కొట్టేసి 9 మందిని అనర్హులుగా ప్రకటించాలని వాదన. పిటిషన్లో గూడెం మైపాల్ రెడ్డిని మినహాయించిన బీఆర్ఎస్. ఎందుకు మినహాయించాలంటే ఆయన మళ్ళా బీఆర్ఎస్తోనే ఉంటున్నాడు. ఆయన అందుగురించే ఆయనను చేసిండ్రు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లపై వివరణ ఇవ్వాలంటూ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే పార్టీ మారారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తున్న 9 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ టికెట్పై ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటూ ఇటీవల స్పీకర్ ఇచ్చిన తీర్పును కొట్టి వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, టి ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరకపూడి గాంధీకి వ్యతిరేకంగా వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్ కుమార్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషనర్లు గురువారం విచారణకు రానున్నాయి. మొత్తం 9 మంది ఎమ్మెల్యేలకు అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ పడాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డిని మాత్రం వదిలేయడం గమనార్హం కాగా, బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన 7 పిటిషన్లపైన నోటీసులు అయితే ఇచ్చిండ్రు. 9 మంది అంటే మొత్తం 10 మంది పార్టీ మారిండ్రు కదా. బీఆర్ఎస్ పడాన్చెరు ఎమ్మెల్యే, సంగారెడ్డి జిల్లా పడాన్చెరు ఎమ్మెల్యే బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్కి వెళ్ళిండు. మళ్ళాడ కాట శ్రీనివాస్ గౌడ్ ఆల్రెడీ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నాడు. అక్కడ కాంగ్రెస్ పార్టీ పడాన్చెరు ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ఇక్కడ నీలం మధు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వీళ్ళిద్దరే కొట్టుకుంటున్నారా నాయన అంటే మళ్ళా ఈయనే ఆగం చేసిండు. ఇక్కడ బీఆర్ఎస్కి ఎవరు లేడు, మనం బీఆర్ఎస్లో ఉంటేనే బెస్ట్ అని చెప్పేసి మళ్ళీ ఆలోచించుకొని మళ్ళా బీఆర్ఎస్కు వచ్చిండ్రు. ఆయనకు సిగ్గు లేదు, పోయినోడికి పోయినట్టు లేడు. మళ్ళా తీసుకుంటే మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ తీసుకున్నారు దిక్కుమల్ల. సో ఇక గూడెం మైపాల్ రెడ్డిని పక్కన పెడితే 9 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత పిటిషన్ 100% పడాల్సిందే. ఎందుకు పడదు అని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ చూడాలిగా మరి స్పీకర్కు హైకోర్టు ఏమైనా చెప్తుందా? స్పీకర్ నిర్ణయమే గ్రేటా అంటే చూడాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంటుంది. అరే గింత ఘోరం అమ్మ. ఖైరతాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్లో గెలిచి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి, బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి, ఆయనే దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేస్తే పార్టీ మారినట్లు ఆధారాలు లేవంటే ఎవని చెప్పుతో ఎవడు కొట్టుకోవాలి? మంది చెప్పులతో మందే కొట్టుకోవాలా? ఆ చెప్పులతో కాంగ్రెస్ వాళ్ళని కొట్టాలా? ఎవరి చెప్పులతో ఎవడు కొట్టాలి? సిగ్గనిపిస్తలేదా కొంచెం? అన్నమే తింటున్నామా? పొద్దున్న లేస్తే ఇంకేమైనా తింటున్నారా? పార్టీ మారినట్టు ఆధారాలు లేవు. కాంగ్రెస్ కండువాలు వేసుకునే వీడియోలు, ఫోటోలు అన్ని మీడియా ఛానళ్ళలో ఉంటే ఆధారాలు లేవంట.